నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో అక్రమ గుట్కా రవాణా నిషేధించాలని కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కిరాణా షాపుల్లో గుట్కా నిషేధమని తెలిసి కూడా కొంతమంది దొంగచాటును విక్రయిస్తూ రవాణా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమానాస్పదంగా ఒక ఆటోలో గుట్కా ప్యాకెట్ల రవాణా చేస్తుండగా దాదాపుగా 2 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్ల సంచులను స్వాధీనం చేసుకుని ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు కల్వకుర్తి డీఎస్పీ తెలిపారు. కిరాణా షాపుల్లో ఎవరైనా గుట్కాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. నాలుగున్నర గంటల సాయంత్రం టైంలో హైదరాబాద్ చౌరస్తాలో ఎస్ఐ మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా రామన్గల్ నుంచి ఒక ఆటో ఇది ముందే ఉంది, AP 22Y 6310 అనే వాహనంలో ఈ నిషేధిత పొగాకుతో తయారు చేయబడినటువంటి నిషేధిత బస్తాలను తీసుకొని వస్తూ పోలీసు వారిని చూసి వెనుకకు మడుకొని పోదామని ప్రయత్నం చేయగా అనుమానం వచ్చి మా వాళ్ళు దాన్ని అడ్డగించి అందులో ఉన్నటువంటి వాహనం నడిపేటువంటి వ్యక్తిని విచారించగా దాంట్లో ఈ నిషేధపడేటువంటి పొగాకుతో తయారు చేయబడేటువంటి విమల్, తర్వాత నవరతన్, సాగర్, RR అనేటువంటివి గుట్కా సంబంధించినటువంటివి పొగాకుతో తయారు చేసినటువంటి పదార్థాలు కలిగినటువంటి అంటే జర్దా అంటాం, తర్వాత గుట్కా అంటాం. వాటిని కల్వకుర్తిలో వివిధ